హాయ్ అండి, వెల్కమ్ టు నో కృతిస్ వ్లాగ్స్. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవడానికి ఒక చిన్న టిప్ అండి, అండ్ ఈజీ టిప్. సో వర్షాకాలంలో పెరుగు అనేది తోడుకోవడం ఎలా, గడ్డ పెరుగు అవ్వడం ఇంత ఈజీనా అనుకునేలా ఒక చిన్న టిప్ అండి. సో మనం పాలు వేడవగానే వర్షాకాలంలో గోరువెచ్చగా కాకుండా ఇంకో కొంచెం ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు ఒక హాట్ బాక్స్ తీసుకొని అందులో ఆ బాక్స్ పెట్టేసి పెరుగు అనేది వేయాలండి. సో అది వేసాక దాని క్యాప్ పెట్టేసేసి హాట్ బాక్స్ క్యాప్ కూడా పెట్టేసి ఒక నైట్ అంతా పక్కన పెట్టేసి ఉంచాలి హాట్ బాక్స్లో. సో ఇలా హాట్ బాక్స్ అనేది మనకి రైస్ పెట్టుకోవడానికి హీట్గా ఉండడానికి మాత్రమే కాకుండా మనకి పెరుగు తోడవడానికి కూడా హాట్ బాక్స్ చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇది మళ్ళీ మార్నింగ్ అని ఓపెన్ చేసి చూశానండి. చూసిన తర్వాత హాట్ బాక్స్లో పెరుగు అనేది చాలా బాగా గట్టిగా పెరుగు అయ్యిందండి, గడ్డ పెరుగుగా చాలా బాగా అయింది. సో మీగడ పెరుగు కావాలి అని అంటే దానికి పాలు చిక్కగా ఉండాలండి. చిక్కగా ఉండి మరిగిన తర్వాత వేడి కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడే తోడు వేసుకుంటే మనకి మీగడ కూడా పాల మీద పేరుకొని పెరుగవుతుందండి. సో చూడండి ఎంత బాగా పెరుగు రెడీ అయిందో. సో మీకు నచ్చింది అనుకుంటాను. సో ఈ టిప్ మీరు కూడా ఫాలో అయ్యి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.